హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ రోజు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి వాయిదా అయితే వేశారండి. ఎప్పుడు వాయిదా వేశారు, దీనికి సంబంధించి మళ్ళీ ఎప్పుడు వేస్తారు అన్న దానిపై డేట్స్తో సహా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే యూస్ఫుల్ అయితే కంపల్సరీగా షేర్ చేయండి, అలాగే ఛానల్ అనేది కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా మనకు ఏపీలో చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ చేయూత అనేది జనవరి 10న వేస్తామని అయితే కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు వాయిదా వేశారు, మరియు వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి కూడా వాయిదా వేశారు. ఆ యొక్క వివరాలను పూర్తిగా తెలుసుకుందాము. ఏపీలో ఎన్నికలకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రాజకీయంగా అవసరమైన నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్పు చేస్తూ గెలుపే ప్రామాణికంగా సామాజికంగా అయితే నిర్వహిస్తున్నారు. సో ఇందుకు భాగంగా చూసుకున్నట్టయితే జగన్ దిశ నిర్దేశం చూసుకున్నట్టయితే జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష అయితే నిర్వహించారు. మనకు డియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లు సమావేశమయ్యారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సీఎం సమీక్ష అయితే జరిపారు. అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం అయితే తదితర కార్యక్రమాలపై కలెక్టర్లు అయితే దిశానిర్దేశం అయితే చేశారు. జనవరి 3, ఫిబ్రవరిలో 1 మొత్తంగా 4 ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నామని అయితే చెప్పారు. సో ఎక్కడ కూడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు. ప్రతి కార్యక్రమానికి ఫ్రీ ల్యాండ్ లంచ్ అయితే కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక మొదటిగా చూసుకున్నట్టయితే జనవరిలో పెన్షన్ అయితే పెంచుతూ 3,000 రూపాయలకైతే పెన్షన్ పెంచుతూ జనవరి 1 నుంచి అయితే అమల్లోకి అయితే రావడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. సో ఇక వరుసగా పథకాలు చూసుకున్నట్టయితే నెలకు 400 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం సగటుకు పెన్షన్ల కోసం ఖర్చు చేశారని జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు నెలకు 1950 కోట్లు అయితే ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. గత ప్రభుత్వంలో పెన్షన్ల సంఖ్య 39 లక్షలు కాగా ఇప్పుడు 66 లక్షలకు చెందిందని అయితే చెప్పారు. సో మనకు జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని అయితే ఆవిష్కరిస్తున్నామని అయితే చెప్పడం జరిగింది. ఇక జనవరి 23 నుంచి 31 వరకు ఆసరా కార్యక్రమం జరుగుతుందని అయితే వివరించారు. 4వ కార్యక్రమం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ చేయూత అండి. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు అయితే కొనసాగుతుందని అయితే ప్రకటించారు. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుందని అయితే చెప్పారు. అర్హత ఉండి ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయింటే వారికి కంపల్సరిగా పథకాన్ని వర్తింపజేసి డబ్బు అనేది జమ చేయడానికైతే కృషి చేస్తామని అయితే చెప్పడం జరిగింది. పెన్షన్లతో పాటు పెన్షన్ కానుక కార్యక్రమం జరుగుతుందని అయితే చెప్పారు. సో మరి దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఆసరా, 0 వడ్డీ, చేయూత, అమ్మఒడి పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను అయితే నిలబెట్టుకోవాలని అయితే చెప్పారు. ఆసరా కోసమే 25,570 కోట్లు ఖర్చు చేశామని అయితే చెప్పడం జరిగింది. 3వ విడతగా ఇప్పటికే 19,195 కోట్లు ఇచ్చామని అయితే వివరించారు. చివరి విడతగా చూసుకున్నట్టయితే మనకు 6,139 కోట్లు అయితే ఖర్చు చేస్తూ డబ్బు అనేది అయితే జమ చేస్తున్నామని అయితే చెప్పడం జరిగింది. సో ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్. మీకు కూడా నచ్చినట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.